అని ఈ విధంగా జంకు కొంకు లేకుండా విరుద్ధంగా మాట్లాడుతుండగా ఆ పలుకులు హిరణ్యకశిపుని చెవులకు వాడి మృగల్లాగా నాటుకున్నాయి. హిరణ్యకశిపుడు అదిరిపోయి పళ్ళతో పెదవులు కరుస్తూ గురువును కొరకరా దూచి, విరోధి మాటలను బాగానే నేర్పించారే నాయన, ఇంకా ఈ ప్రకారంగా హుంకరించుతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు అని అక్కడ శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు ఈ కథను. ప్రహ్లాద చరిత్రలోని ఘట్టములోని పద్యాలు. పటుధర నీతి శాస్త్ర జయ పారకు చేసదనంచు బాలు పట్టుకొని పోయి వానికి అనర్హములైన విరోధి యాత్రముల్ కుటిలత చెప్పినాడవు. భుగుప్రవరుండవటంచు నమ్మిది కటకట బ్రాహ్మణ పృథివిగాక యథార్థపు బ్రాహ్మణుడవే. నా కుమారుని నీతి శాస్త్రములో గొప్ప ప్రజ్ఞాలవానిగా చేసేదనని ఆ బాలుని నీ వద్దకు తీసుకుని వెళ్ళి, ఓ చండామార్పులారా, కుటిల వృద్ధితో వాడికి విరోధి అయిన విష్ణుకథలు నూరిపోశారే, ఎంత దుర్మార్గులు రామిరు. నీవు పవిత్రమైన భృగువంశంలో పుట్టిన వాడమని నమ్మినానే, నీవు బ్రాహ్మణాకారంలో ఉన్నవాడివే కానీ నిజమైన బ్రాహ్మణుడు మాత్రము కాదు అని ఆ చండామార్కులను ద్వేషిస్తున్నారు హిరణ్యకశిపుడు. ధర్మేతరవర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములు మర్మములు కలచి కల్మష కమ్ములు రోగములు పొందు కైవడి విప్రా. ఓ ఈ విప్రుడా, దుర్మార్గులను రోగాలు పట్టి బాధించినట్లుగా ధర్మం తప్పిన వారిని, కుటిలమైన ఆలోచన గల వారిని పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వారిని నానా బాధలు పెడతాయి, తెలుసున్నారా మీకు అని మండిపడుతున్నాడు హిరణ్యకశిపుడు మహారాజుతో. అప్పుడు ఆ గురువులు అన్నటువంటి అతి వినయంగా ఇలా అంటున్నారు. తప్పులు లేవు మా వలన దానవనాథా, విరోధి శాస్త్రము చెప్పము, క్రూరులై పరులు చెప్పరు మీ చరణములానా. సుమ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీషమెవరు చెప్పడి పాడిగాదు. ప్రతి చింతందలంపు నేర్పు కైవడి. ఓ రాక్షసరాజా, ఓ హిరణ్యకశిప మహారాజా, మా వల్ల ఏ తప్పు జరగలేదు. మేము నీకు విరోధి అయిన విష్ణువు యొక్క కథలు అసలే చెప్పము. కానీ నీ పాదాల మీద ఉంటూ మీ వానికిది సహజంగా పుట్టిన విధి తప్ప వేరు లేదు. ఎవరు చెప్పుట వల్ల వచ్చింది కూడా కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా నువ్వే ఆలోచించు అన్నారు ఆ చండామార్కులు ఆ రాక్షసరాజుగా ఉన్నటువంటి హిరణ్యకశిపుతో. అదిగాక ఓ రాజా, మిత్రులము పురోహితులము పాత్రులమేమే మదియుగాక భార్గవులము. నీ పుత్రుడి నీటి వల చేయగా శత్రులమే దైత్య జలది చంద్రమా వింటే. రాక్షస వంశానికి చంద్రుడి వాడమైన ఓ మహారాజా, ఓ హిరణ్యకశిప మహారాజా, మేము నీకు మంచి స్నేహితులం, నీ వంశానికి పురోహితులం, నీ దయకు పాత్రులం. అదీగాక మేము భృగువంశీయులమయ్యా, భృగువంశంలో ఉండేటువంటి వాళ్ళము. నీ కుమారునికి ఇలా బోధించడానికి మేమేమన్నా నీకు శత్రులమా చెప్పు
అంటున్నారు ఆ చండామర్తులు. గురువు అనేటప్పటికీ హిరణ్యకశిపుడు ఆయనపై ఆగ్రహం మాని కొడుకును చూచి ఇలా అడిగాడు, వద్దలు చెప్పని ఈ మతి మధ్యాతుడవైన నీకు మరి ఎవరిచే సుజ్ఞాతమయ్యే బాలక, తజ్జనులను బేరుపునము తగనామ్రోల, నా కుమారుడవైన నీకు ఉపాధ్యాయులు చెప్పునటి విషయాలు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయి నాయనా? నీకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు? వాళ్ళెవరో నా సమక్షంలోనే చెప్పు, నాకు వినాలని ఉంది అని హుంకరించి కొడుకును అడిగినాడు హిరణ్యకశిపుడు. అప్పుడు అని కోపంతో అడిగేసరికి అప్పుడు తండ్రికి ప్రహ్లాదుడు సమాధానం ఎలా చెబుతున్నాడు అని పరీక్షిత్ మహారాజుకు శుకుడు చెప్తున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సత్తుచుల్ పుట్టుచుల్ మరల జర్విత చర్యనులైన వారిగిల్ చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనల్ కానలకు ఏగినయైనా హరిప్రబోధము. తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటిలో పడి ఉంటారు. ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారంలో దిగి సాగిస్తూ ఉంటారు. సంసారంలో సాగిస్తూ చస్తూ పుడుతూ మరలా చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలోనే పడి తిరుగుతుంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతటి పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా తండ్రి అది కలుగదు. లేదు ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకుని వెళ్ళిన శ్రీహరిని గురించిన భక్తిభావం వారికి కలిగించడం జరగదు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పేసరికి అని చెప్తూ ఉన్నాడు హిరణ్యకశిపునికి. కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగిల్ కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు. విష్ణుల్ కొందరట గందురకిల్చిన వైష్ణవాంగి సంతాన రజోభిషిక్తులకు సమృత కర్ములు దానవేశ్వరా. ఓ దానవాధీశ్వరా, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని చేయబట్టుకున్నాడు. వాని సహాయముతో ఏ ఉతుకును చూడలేడు కదా. ఇద్దరు గుడ్డోలైనప్పుడు ఏం చూస్తారు? అదేవిధంగా విషయాసక్తులై కర్మబంధాల్లో చిక్కినారు, శ్రీహరిని చూడలేరు. విష్ణు భక్తుల పాద పరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కనులారా చూడగలరు. అంతేకాని సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళు భగవంతుని ఎన్నటికీ దర్శింపలేరు.